ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం జూలై నెల. ఈ జూలై నెల 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసము, ఆ తర్వాత ఆషాఢ మాసం. ఆషాఢ మాసం 12వ తారీఖు వరకు ఉంటుంది. ఆగస్టు ఆ తర్వాత శ్రావణ మాసం. కాబట్టి మిథున రాశి వారికి ఇక మీదట తిరుగులేదని చెప్పచ్చు. ధనాధిపత్యం బాగుంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ధనాధిపతి ఉచ్చస్థితి గురుడు. కాబట్టి ఎలా ఉంటుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చించరాదు. మీరు ఏదో ధనం వస్తుంది, ధనం ఉన్నది, ఇంకా ధనం ఏదో వస్తుందని రకరకాల ఆలోచనలతో మీరు పాడు చేసుకోకూడదు. ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలి, ఎంతవరకు లాభం. ఎందుకంటే మిథున రాశి వారు ఒక దారంతో అనే ఏదో లాగేయాలని చూసేస్తారు. పోతే దారం ఏదంటే పోతుంది, లేదంటే పెద్ద బరువైన వస్తువు వస్తుంది కదా అని. కాబట్టి అటువంటి ఆలోచన పెట్టకండి. ఎందుకంటే మిథున రాశి వారికి మహోన్నతమైనటువంటి శోపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గురుడు కర్కాటకంలో ఉండు సామాన్య కదా, ఉచ్చస్థితి. గురుడు ఎంత ఉచ్చ ఉంటే విద్య అంత డెవలప్మెంట్ ఉంటుంది, ధనం అంత డెవలప్మెంట్ ఉంటుంది. భూమి వ్యవహారాలు కూడా ఏమైనా చేయాలంటే ఏంటంటే కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. రైతాంగానికి తిరుగు లేకుండా ఉంటుంది. రైతాంగం కూడా చాలా 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 బాగుంటుంది. బంధువులతో, స్నేహితులతో ప్రేమానురాగాలు పంచుకొని ఉండుట. ఏదైనా శుభకార్యాలని తలపెట్టుకుడా. అంటే ఈ ఏమండి నిజ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో శుభకార్యాలు తలపెట్టకూడదు కదా. శుభకార్యాలు తలపెట్టు అంటే వాటి గురించి చర్చాగోష్ఠి. శ్రావణ మాసంలోనే ఎప్పుడైనా చేసేదానికి ఇప్పటి నుంచి ఒక ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలు వీళ్ళు ఆచరించడం కోసం, అమలు చేసుకోవడం కోసం ఆలోచనలోని బంధుమిత్రులతో పెట్టుకోవడంలో తప్పు లేదు. అయితే మనసులో ఉన్నటువంటి ఏదైనా భావన ఉందనుకోండి, చెడు భావన, దాన్ని దూరం పెట్టండి. చాలా జాగ్రత్త. మిథున రాశి వారికి ఎందుకు చెప్తున్నానంటే మిథునానికి 1000 మంది కుజుడు ఉన్నాడు. వాడిని కూడా మనం చూడాలి కదా. కుజుడు ఉపకారకుడే. మనం ఎప్పుడైనా సరే ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్త. ముందుకి మనం ఏదైనా పని పట్టుకుంటే శుభం జరుగుతుంది. ఏదైనా ధనం ఖర్చు పెట్టుకుంటే ఫలితం వస్తుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అయితే ధనం వస్తుందని గురుగారు చెప్పారు, ఒక షేర్ మార్కెట్లో ఇంత ధనం పెట్టేద్దాం, లాభాలు వచ్చేస్తాయి కదా, ఆ లాభాలు పంచుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని. అదే తప్పు అంటాను. మనం కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. అప్రయత్న ధనలాభం కూడా ఉంటుంది, కాదనలేదు. ప్రయత్నం లేకుండా ధనం వచ్చేస్తుంది అంటే ఏదో సమయంలో ఎవరికో వాళ్ళకి వస్తూనే ఉంటుంది, రాదనిసని కాదు. అయితే ఈ మిథున రాశి వారికి అదృష్టం అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా అదృష్టం పట్టేది. ఇప్పుడు పట్టే ఉంది. అదృష్టం లేకుండా కాదు. అదృష్టవంతులు, అదృష్టం చాలా బాగుంది. కానీ విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి అవకాశాలు. అది రైతాంగానికి చాలా లాభదాయకంగా ఉంది. ఏ పంట పండించినా సరే 2 పంటలు కూడా కలిసి వస్తాయని చెప్తుంది. అయితే ఇక్కడ చేపల చెరువులు మాత్రం జాగ్రత్తగా చూడండి. మిథున రాశి వారికి బుధుడు కదా అధిపతి. మిథునంలో బుధుడు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ మిథునంలో బుధుడు ఉన్నాడు. ఆయన స్వచ్ఛాత్రంలో ఉన్నాడు. 1000 మంది కుజుడు వల్ల మనకి చేపల చెరువుల విషయంలో నష్టమే రాదు. అలాగనేసి పెద్దగా లాభం వెళ్ళిపోకలేదు. నష్టం రాదు. అలాగని పెద్ద లాభాల మీద రావాలి కదా అన్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ ఒకటి ఉంది, వర్షాలు పడుతుంటాయి. కాబట్టి చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో అంటే మన క్లైమేట్ చూసుకోవాలి, ఇలాగ గోచారం కూడా చూసుకోవాలి. గోచారం ప్రకారంగా అయితే చేపలు, రొయ్యలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే మరీ పూర్తి నష్టం కాదు. మన పెట్టుబడికి అంతగా లాభం, ఆశించినంత లాభం ఉండదు. కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ప్రారంభించుకోవచ్చు. నిల్వ చేసుకున్న వ్యాపారాలలో ఒక సరుకులు నిల్వ చేసుకున్న లాభదాయకం బాగానే ఉంటుంది. అయితే దీర్ఘరోగులకు ముఖ్యంగా చెప్తున్న ఒక విషయం, దీర్ఘరోగులు అంటే థైరాయిడ్, బీపీ, షుగరు ఇలాగా చాలా ఉన్నాయి. ఇటువంటి
సోరియాసిస్ ఇలాగా దీర్ఘ రోగాలతో ఎప్పుడు కూడా మెడిసిన్తో వాడే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు శివారాధన చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇంకా పొందుతారు. సోమవారం పూట శివారాధన, శుక్రవారం పూట అమ్మవారి పూజ, కుంకుమ పూజ చేసుకున్నట్టుగైతే మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగానే సజావుగానే సుఫలితాలు ఇస్తాయి. మళ్ళీ మరో వచ్చేతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.